కాకినాడ, కోనసీమ జిల్లాలకు చెందినటువంటి నలుగురు మత్స్యకారులు శ్రీలంకన్ పోలీసుల చెరలో ఉన్నారు. ఈ వార్త ఆలస్యంగా వెలుగు చూసింది. అంటే ఈ నెల 2వ తేదీన కాకినాడకు చెందినటువంటి పంతాడి బ్రహ్మానందం అనే వ్యక్తి బోట్ కొనుగోలు చేసేందుకు తమిళనాడు వెళ్ళాడు. ఆయనతో పాటు మరో ముగ్గురు చింతా నాగేశ్వరరావు, కర్రి నూకరాజు, కొప్పాడి శ్రీను, వీళ్ళు ముగ్గురు మొత్తం నలుగురు కూడా తమిళనాడు వెళ్ళి అక్కడ ఒక బోట్ కొనుగోలు చేశారు 2వ తేదీన. బోట్ కొనుగోలు చేసి దాన్ని సముద్ర మార్గంలో కాకినాడ తీసుకొచ్చేందుకు వాళ్ళు ప్రయాణం సాగించారు. అయితే అనుకోకుండా జీపీఎస్ కాంటాక్ట్ వీళ్ళకి కట్ అయిపోవడంతో వీళ్ళు వాళ్ళకు తెలియకుండానే శ్రీలంక జలాల్లోకి ప్రవేశించారు. అంతర్జాతీయ జలాల్లోకి ప్రవేశించడంతో అక్కడ నేవీ అధికారులు వీళ్ళని పట్టుకున్నారు. వీళ్ళని పట్టుకుని 3వ తేదీన వీళ్ళని శ్రీలంకన్ పోలీసులకు అప్పచెప్పారు. జాఫ్నా జైల్లో ప్రస్తుతం వీళ్ళంతా ఇబ్బంది పడుతూ ఉన్న పరిస్థితి ఉంది. అయితే వీళ్ళని అరెస్ట్ చేసినట్టుగా ఒకరోజు ఆలస్యంగా 4వ తేదీన జిల్లా అధికారి యంత్రాంగానికి అక్కడ శ్రీలంకన్ పోలీసులు, ఎంబసీ అధికారులు సమాచారం ఇవ్వడంతో వెంటనే జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగిలి గారు అక్కడ ఎంబసీ అధికారులతో మాట్లాడారు. ప్రస్తుతం వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పేసి కుటుంబ సభ్యులకైతే భరోసా ఇచ్చారు. అయితే వీళ్ళు బోటు కొనుగోలు చేసి వస్తున్న క్రమంలో జీపీఎస్ పాడైపోవడంతోనే ఆ శ్రీలంక జలాల్లోకి వెళ్ళారని చెప్పేసి మనకి సమాచారం తెలుస్తూ ఉంది. అయితే కలెక్టర్ గారు స్పందించడం, అధికారులతో మాట్లాడడం, వాళ్ళకి సంబంధించినటువంటి ఆధారాలు అంటే పాస్పోర్ట్ కానీ లేదంటే ఈ ఆధార్ కార్డుకి సంబంధించినటువంటి ఈ ఆధారాలన్నీ కూడా శ్రీలంకన్ ఎంబసీకి, భారత రాయబార కార్యాలయానికి కూడా మెయిల్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. దీని మీద త్వరలోనే అయితే వీళ్ళంతా కూడా ప్రస్తుతం జాఫ్నా జైల్లో ఉన్నారు. కోర్టులో ప్రవేశపెట్టడంతో అక్కడ 14 రోజులు రిమాండ్ కూడా విధించారు. అయితే ఈ కేసులో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే వీళ్ళు బోట్ కొనుగోలు చేసుకుని వస్తున్న క్రమంలో దారి తప్పి శ్రీలంక జలాల్లోకి వెళ్ళారు. అయితే కావాలని కొంతమంది మత్స్యకారులు కొన్ని రకాల మత్స్య సంపద కోసం శ్రీలంక జలాల్లోకి వెళ్తూ ఉంటారు. అటువైపు వెళ్ళినప్పుడు వాళ్ళని అరెస్ట్ చేస్తూ ఉంటారు. ఆ కేసులు వేరేగా ఉంటాయి, ఈ కేసు వేరేగా ఉంటుంది. అందుకనే అధికారులు కూడా చాలా అప్రమత్తమయ్యారు. వెంటనే దీని మీద స్పందించి అక్కడ అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది. దీని మీద తక్షణమే దానికి కావాల్సినటువంటి న్యాయ సలహాలు, న్యాయ సహాయం కూడా అందించేందుకు భారత ప్రభుత్వం స్పందించింది. జిల్లా అధికారి యంత్రాంగం దీన్ని భారత రాయబార కార్యాలయానికి కూడా దృష్టికి తీసుకెళ్లడంతో వీళ్ళ కుటుంబాలు కొంత ఊపిరి పీల్చుకున్న పరిస్థితి. ఎందుకంటే గతంలో చూసాం మనం గుజరాత్ తీరంలో పట్టుబడినటువంటి శ్రీకాకుళంకి చెందినటువంటి మత్స్యకారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పాకిస్తాన్ జైళ్లలో మగ్గిపోయారు. ఇటీవల ఆ ప్రభుత్వం స్పందించి వాళ్ళని అందరినీ విడుదల చేసిన పరిస్థితి చూసాం. అయితే ఇక్కడ వీళ్ళు దారి తప్పి వెళ్ళడం జరిగింది కానీ వేట కోసం, అంటే మత్స్య సంపద వేట కోసం వెళ్ళిన పరిస్థితి కాదు. దీంతో వీళ్ళందరినీ త్వరలోనే విడుదల చేయించేందుకు అధికారులు ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ నలుగురు కుటుంబాలు కూడా కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నప్పటికీ జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగిలి, కాకినాడ కలెక్టర్ గారు వాళ్ళందరికీ కూడా భరోసా కల్పించారు. మత్స్యశాఖ అధికారులతో పాటు ఇతర శాఖల అధికారులందరూ కూడా సమన్వయంతో వాళ్ళకి ధైర్యం చెప్తా ఉన్నారు. ఎక్కడ ఆలస్యం కాకుండా వాళ్ళని తక్షణమే కాకినాడ తీసుకొచ్చేందుకు, బోట్తో సహా తీసుకొచ్చేందుకు పూర్తి న్యాయ సలహాలకు సంబంధించి, న్యాయ సహాయానికి సంబంధించి పర్యవేక్షణ అయితే జిల్లా కలెక్టర్ చేస్తూ ఉన్నారు. అయితే ఈ కేసు ఆలస్యంగా వెలుగు చూడడానికి కూడా కొన్ని కారణాలు కనిపిస్తూ ఉన్నాయి. వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఫోన్లు అన్నీ తీసేసుకోవడంతో కొంత వాళ్ళు సమాచారం ఇచ్చేందుకు అవకాశం లేకుండా పోయిందని తెలుస్తూ ఉంది. అయితే జాఫ్నా జైలు అధికారులు అక్కడ రాయబార కార్యాలయానికి పలానా మత్స్యకారులు కాకినాడకి చెందిన వాళ్ళని పట్టుకోవడం జరిగింది. వీళ్ళనందరినీ కూడా తమ జైల్లో కోర్టులో ప్రవేశపెట్టడంతో వాళ్ళకి రిమాండ్ కూడా విధించినట్టుగా సమాచారం అవడంతో అధికారులు కొంత ఆలస్యంగా సమాచారం వచ్చినప్పటికీ కూడా వేగంగా స్పందించారు. అయితే మొత్తం కాకినాడకు సంబంధించినటువంటి వీళ్ళ మొత్తం వ్యవహారం చూస్తే ఈ పంతాడి బ్రహ్మానందం అన్న ఆయన బోటు ఓనర్, కొనుగోలు చేసుకున్నటువంటి ఓనర్. ఈయన కట్రైన్ కోనకు సంబంధించినటువంటి వ్యక్తి అయినప్పటికీ కాకినాడలో ప్రస్తుతం నివాసం ఉంటున్నారు. చింతా నాగేశ్వరరావు సావిత్రిపేట యానంకి చెందినటువంటి వ్యక్తి. కర్రి నూకరాజు మసకపల్లి, కే గంగవరం మండలం అంటే కోనసీమ జిల్లాలోకి వస్తుంది. కొప్పాడి శ్రీను కాకినాడ జగన్నాథపురం ప్రాంతానికి చెందినటువంటి నివాసి. అయితే బోట్ కొనుక్కుని వస్తున్న క్రమంలో ఈ ఘటన జరిగినట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. దీని మీద అధికారులు స్పందించారు. తక్షణమే వాళ్ళని విడుదల చేసేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారని మనం చెప్పుకోవచ్చు.